బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈ కార్యక్రమ సభా అధ్యక్షులు అన్న ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్న ఎర్ర సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్న గుజ్జ కృష్ణన్న గారు, అదేవిధంగా అన్న బీసీ కుల సంఘాల జేఏసీ అన్న కోల జనార్దన్ అన్న గారు, అదేవిధంగా మా అంబాల నారాయణ గౌడ్ అన్న గారు, అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, అన్న బోయ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపి అన్న గారు, మరి వేదిక మీద మా శివమ్మ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు అన్న ఎర్ర సత్యనారాయణ అన్న మన కోసం బడుగు విద్యార్థులు చదువుకోవాలని చెప్పి, బడుగులకు విద్య కావాలని చెప్పి నిరంతరంగా వీరి హక్కుల కోసం పోరాటం చేస్తూ, ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి ఈరోజు అన్నగారు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఈరోజు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి 2008లో బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి పోరాటం చేసి పెట్టించినటువంటి బీసీ సంఘాలు. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలో బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు, ఆ రోజు జీవో తీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, శాచురేషన్ పద్ధతిలో ఎంతమంది విద్యార్థులున్నా ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుందని చెప్పి ఆ రోజు 2008లో స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు. కానీ 18 సంవత్సరాలకే ఆ స్కీమ్ పెట్టినటువంటి 3 సంవత్సరాల్లోనే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అనేకమైన అవంతరాలు కల్పించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ ఫీజుల రియంబర్స్మెంట్ను ఎత్తేయాలంటే కుట్రతోన ఫీజుల బకాయిలు పెట్టుకుంటూ ఈరోజు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. ఎందుకంటే బడుగు విద్యార్థులు చదువుకోవద్దనే ఉద్దేశం, దురుద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు, ఉన్నత విద్య అయిపోయిన తర్వాత విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నత విద్యకు పోవాలన్నా, ఉన్నత ఉద్యోగాలకు పోవాలన్నా మరి ఈ కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మనోవేదన గురి చేస్తూ ఉన్నాయి. ఈ మనోవేదన గురి చేస్తున్నటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే, మీరు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల కంటే ముందు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల రియంబర్స్ చేస్తామని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్ కాదు కదా, మీరు ఇచ్చేటటువంటి మినిమం కామన్ ఫీజు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎత్తేసేటట్టు కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ వేదిక ద్వారా పూర్తిగా ఫీజుల రియంబర్స్మెంట్ను అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే 8,500 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిర్రో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులంటే మీకు ఎట్లా కనిపిస్తున్నారు? విద్యార్థుల త్యాగాలతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పరిపాలన చేసుకుంటూ, అగ్రకులాల రాజకీయ నాయకులు పరిపాలన చేసుకుంటూ బడుగు విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఓట్లేమో మావి, సీట్లేమో మీరు, పరిపాలిస్తున్నది మీరు, బానిసలుగా చేసి ఓట్లు వేయించుకుంటున్నటువంటి మా బీసీ ప్రజలు ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఓట్లు వేస్తూ ఉన్నాం, వారిని గద్దెనెక్కిస్తూ ఉన్నాం. మళ్ళీ ఓట్లు వేసిన మరుసటి రోజు నుంచే మళ్ళీ మాకు ఫీజులు కావాలి, మాకు హాస్టల్ కావాలి, మాకు రెసిడెన్షియల్ పాఠశాలలు కావాలని చెప్పి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటాం. ఇంకా అడుక్కుందామా మనం? ఈరోజు అడుక్కోవాల్సిన అవసరం లేదు.
ఈరోజు మన విద్యార్థులంతా చైతన్యం అయ్యారు, మన వాళ్ళు చైతన్యం అయ్యారు. ఈరోజు విద్య ద్వారానే మనం అందరం చైతన్యం అయ్యాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలిపే విధంగా మనం ఏదైతే ఈరోజు బీసీ సంఘాలుగా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఈరోజు అనేకమైనటువంటి పోరాటాల ద్వారా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి, సంక్షేమ హాస్టళ్ళు వచ్చినాయి, అనేకమైనటువంటి ఫీజుల స్కీములు వచ్చిన తర్వాత కూడా మరి ఏ ప్రభుత్వం వచ్చినా విద్యకు దూరం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక డిమాండ్ పెట్టిన అన్నగారు ఈరోజు మహిళా బిల్లులో బీసీల కోటకై ఈరోజు మహిళా బిల్లు కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తుంది. ఆ మహిళా బిల్లు ఎవరి కోసం అయ్యా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మహిళా బిల్లు తీసుకొచ్చే ఎవరి కోసం? ఈరోజు అగ్రకుల రాజకీయ నాయకులు పరిపాలిస్తూ ఉన్నారు. అగ్రకుల రాజకీయ నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. మళ్ళీ రేపు మహిళా బిల్లు వస్తే మళ్ళీ వాళ్ళు పోయి వాళ్ళ భార్యలు మహారాణుల్లాగా మళ్ళీ వారి సీట్ల మీద ఊసోవడానికే ఈరోజు మహిళా బిల్లును తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఇంతమంది మా విద్యార్థులు ఇక్కడ కూర్చో ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహిళా విద్యార్థులుగా చైతన్యమైనటువంటి మహిళలుగా రేపు బీసీ మహిళలకు సబ్కోటా వస్తే మా బీసీ మహిళలు కూడా ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతారు. ఈ బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా చేయడమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ మహిళా బిల్లును తీసుకొస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాల్సి చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్పించకపోతే ఈ రాష్ట్రం నుంచి దేశాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కలుపుకొని జాతీయ లెవెల్లో మరి రాష్ట్ర ఢిల్లీ లెవెల్లో బీసీ మహిళలందరూ కూడా దండెత్తాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ విధంగానే పోరాటం ఉందని చెప్పి కోరుతూ మరి అదేవిధంగా ఏదైతే మొన్ననే మనం అందరం కూడా చూసాం, డిసెంబర్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికలు మనం అందరం కూడా చూసాం, సర్పంచ్ ఎన్నికలు చూసాం, కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికలు చూసాం. ఈరోజు బీసీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఎన్నికల కంటే ముందు మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. సెన్సెస్ చేశారు, కులగన చేశారు, ఇక్కడ నుంచి చేసి అసెంబ్లీ ఆమోదం చేసి పార్లమెంటుకు పంపించారు. ఈరోజు పార్లమెంటులో దొక్కిపెట్టినటువంటి ఘనత ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటా ఉన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యింది ఈ దేశంలో బీసీలకు అందాల్సినటువంటి హక్కులు ఇవ్వకుండా మరి చేసినటువంటి 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఈ దేశంలో బీసీ ప్రధాని ఉన్నా కూడా బీసీలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి ఈరోజు బీసీలందరూ కూడా ముక్త ఖండంతో దండెత్తా ఉన్నారు. అందుకే ఈరోజు అందరూ కూడా 42% రిజర్వేషన్ల విషయంలో కూడా మరి జాదుల సీనన్న గారి నేతృత్వంలో మరి జంతర్ మంతర్ దగ్గర అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలు కలుపుకొని మరి జాతీయ లెవెల్లో జంతర్ మంతర్ దగ్గర ఈ దేశంలో ఎవరు చేయాలన్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుపోయి నేల మీద కూర్చోబెట్టినటువంటి జాదుల సీనన్న గారు ఈరోజు దేశంలో బీసీల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఈరోజు బీసీలకు కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి జాదుల సీనన్న గారు వేరే కార్యక్రమాలు కూడా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి నువ్వు వెళ్ళు అని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఆదేశించి ఈ కార్యక్రమానికి సీనన్న గారు పంపించడం జరిగింది. కాబట్టి మరి ఎర్ర సత్యనారాయణ గారు తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మరి అన్నగారు ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల కోసం బంద్ పాటించిన, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బంద్ కల్పించిన, లేదా విద్యా సంస్థలకు బంద్ పిలిపించిన, సెక్రటరియట్ ముట్టడించిన, లేదా అసెంబ్లీ ముట్టడించడానికి ఏ పిలిపించినా కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘంగా జాదుల సీనన్న గారి నేతృత్వంలో పూర్తిగా అండగా ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం.